వెల్కమ్ టు టీసాట్. ఈ సెషన్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనే చాప్టర్ని చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ ఇస్తాను. ఓకే, హీ ఈజ్ కమింగ్ టు కాలేజ్. ఓకే, హీ ఈజ్ కమింగ్ టు కాలేజ్, ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఈ స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? ఓకే, చూద్దాం అవేంటో చూద్దాం. అసలు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ సింగ్ హీ ఈజ్ కమింగ్ టు స్కూల్ అని రాద్దాం. ఓకే, హీ ఈజ్ కమింగ్ టు స్కూల్, ఫుల్ స్టాప్. ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఏమవుతుంది చూడండి. హీ ఈజ్ కమింగ్ అని నేనే చెప్పేశాను. అండ్ దెన్ దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తారంటే ఇజంట్ హీ క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకేనా? ఎందుకు అంటే నేనే స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ క్వశ్చన్ కూడా నేనే వేసుకున్నాను. ఎందుకని అంటే కన్ఫర్మేషన్ కోసం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను స్కూల్కి వస్తున్నాడు, నిజంగానే వస్తున్నాడా అని మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటివే క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. రైట్? హీ ఈజ్ కమింగ్ టు స్కూల్, దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? ఇజంట్ హీ అవుతుంది. ఎలా రాశాను నేను ఈ క్వశ్చన్ ట్యాగ్ చూడండి. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో హీ అనేది ఏంటి? ప్రొనౌనే కదా. ఎస్, హీ అనేది ఏంటి? ప్రొనౌన్. నెక్స్ట్ హీ అనేది ఏంటి? ప్రొనౌన్. మరి ఈజ్ అంటే ఏంటి? ఈజ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఈజ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. మరి కమింగ్ అంటే ఏంటి? కమింగ్ ఇస్ మెయిన్ వర్బ్. కమింగ్ ఇస్ మెయిన్ వర్బ్. ఓకేనా? చూడండి, ప్రొనౌన్ తర్వాత అంటే ప్రొనౌన్ అంటే నథింగ్ బట్ సబ్జెక్టే కదా. ఓకే, సో ప్రొనౌన్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత ఏమొచ్చింది? మెయిన్ వర్బ్ వచ్చింది. అవునా? సరే, ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైనా కూడా సెంటెన్స్ ఇలాగే ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది. వర్బ్ ఉంటే ఏంటి అంటే వర్బ్ కూడా ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత ఏంటి? మెయిన్ వర్బ్ ఉండాలి. రైట్. ఈ సెంటెన్స్ పాజిటివా నెగిటివా చూడండి. పాజిటివే కదా. నెగిటివ్ అంటే నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? నాట్ ఉంటే నెగిటివ్ అని అర్థం. సింపుల్. ఓకే, ఇది పాజిటివా నెగిటివా? పాజిటివే. నాట్ అయితే లేదు కదా. సో దిస్ ఇస్ పాజిటివ్ సెంటెన్స్. దిస్ ఇస్ పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా? అయితే రూల్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాస్తామంటే ఒకవేళ సెంటెన్స్ పాజిటివ్ అయితే, ఓకే, ఒకవేళ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే మనకు వచ్చే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? మనకు వచ్చే క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఎందుకు? కన్ఫర్మేషన్ కోసం మనం అడుగుతాం, నిజంగానే వస్తున్నాడా అని మనం కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఓకేనా? సో పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సిమిలర్గా నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ నాట్ లర్నింగ్. ఓకే, not learning English. She is not learning English. ఓకేనా? షీ ఈజ్ నాట్ లర్నింగ్ ఇంగ్లీష్. పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఎందుకు నెగిటివ్? నాట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నెగిటివ్. ఓకేనా? సో నెగిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. అంటే ఏమవుతుంది? వాట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్? ఏం చేయాలి చూడండి, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్కి నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి కదా. అంటే నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి? నాట్ని తీసేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకోవాలి, ఈజ్. ఓకేనా? ఈజ్. అండ్ దెన్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? షీ. ఓకేనా? షీ. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్. ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ హీ అవుతుంది. సింపుల్గా అసలు క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ. ఎలా రాసుకోవచ్చో చూడండి. మనకి ఏ సెంటెన్స్ అన్న ఇవ్వని, ఎంత పెద్ద సెంటెన్స్, చిన్న సెంటెన్స్ ఇచ్చినా పెద్ద సెంటెన్స్ ఇచ్చినా పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే రెండు పదాలతో మనకు ఫామ్ అయింది. ఏంటది? ఫస్ట్ది ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఓకేనా? ఫస్ట్ది ఏంటి? హెల్పింగ్ వర్బ్. మరొకటేంటి? ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే జస్ట్ ఒక ఫస్ట్ 2 వర్డ్స్ తెలిస్తే మనకి చాలు. ఆ సెంటెన్స్లో ఫస్ట్ 2 వర్డ్స్ తెలిస్తే చాలు, మిగతాదంతా మనం క్వశ్చన్ ట్యాగ్ చేయొచ్చు. అవునా? అంటే రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మొత్తం సెంటెన్స్ చదువుతూ మీ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. రైట్? సో ఆ కేసులో మనం ఏం చేయాలి? ఓకే, టైంని మేనేజ్ ఎలా చేయాలి అంటే సింపుల్గా క్వశ్చన్ ట్యాగ్ అంటే ఈ 2 పదాలతోనే మనకు ఫామ్ అయింది కాబట్టి జస్ట్ వీటి రెండిటిపైననే మనం ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. అయితే ఇక్కడ చూడండి, నేను క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ దట్ వీ హ్యావ్ గాట్? హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్. ఓకే, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇదే స్ట్రక్చర్. ఓకేనా? అయితే ఇప్పుడు క్వశ్చన్
ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఒకవేళ ఇక్కడ మనం ప్రొనౌన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్రొనౌన్ తీసేసుకున్నాం. ప్రొనౌన్ లేకుండా నౌన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ ప్లేస్లో కార్తిక్ అని ఉంది. ఓకే, హీ ప్లేస్లో కార్తిక్ ఉంది. కార్తిక్ ఈజ్ నాట్ కమింగ్ టు స్కూల్ అని ఉంది. అంటే నౌన్ ఉంది, ప్రొనౌన్ కాకుండా నౌన్ ఉంది. మరి ఈ కేసులో ఇక్కడ నౌన్ రాయాలా ప్రొనౌన్ రాయాలా అని క్వశ్చన్ వస్తుంది. ఏం చేయాలి? ప్రొనౌనే రాయాలి. ఓకేనా, ప్రొనౌన్ మాత్రమే రాయాలి, నౌన్ అస్సలు తీసుకోకూడదు. అందుకనే మనకు స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్ అండ్ క్వశ్చన్ మార్క్. మరి మెయిన్ వర్బ్తో సంబంధం ఉందా? సంబంధం ఏం లేదు. మనకు కావాల్సింది ఒక్కటే, హెల్పింగ్ వర్బ్ మాత్రమే. ఓకే, హెల్పింగ్ వర్బ్ మాత్రమే. సో దట్ ఈస్ అ స్ట్రక్చర్. చూద్దాం. చూడండి, నేను చెప్పిన కాన్సెప్ట్సే పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఉన్నాయి. సి, పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. పాజిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ అయితే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ అయితే పాజిటివ్ రాయాలి. చూడండి, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ స్టూడెంట్. ఓకే, యు ఆర్ ఏ స్టూడెంట్. పాజిటివా నెగిటివా? నెగిటివ్ అని చెప్పడానికి నీకైతే నాట్ ఉండాలి, ఉందా? ఇక్కడ లేదు. సో ఇదేంటి? పాజిటివ్. సో పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఏం చేయాలి? నెగిటివ్ చేయాలి. ఏం చేయాలి? నెగిటివ్ చేయాలి. పాజిటివ్ని నెగిటివ్ చేయాలంటే సింపుల్గా నాట్ యాడ్ చేసేసుకోండి, సింపుల్గా నాట్ యాడ్ చేయాలి. ఓకేనా, లేదు ఆల్రెడీ సెంటెన్స్లో వాడు నాట్ అని ఇస్తే నాట్ తీసేయాలి. ఓకే, సింపుల్. సరే, పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ చేయాలి కాబట్టి నాట్ యాడ్ చేసేసాను. ఓకే, ఆర్ ప్లస్ నాట్ కంప్రెస్ చేస్తే కాంట్రాక్ట్ అవుతే మనకేం ఫామ్ అవుతుంది? ఆరింట్ అవుతుంది. ఏమవుతుంది? ఆరింట్ అవుతుంది. అందుకనే చూడండి, ఆర్ని నెగిటివ్ చేసేస్తే మనకేమైంది? ఆరింట్ అయింది. నెక్స్ట్ ఏంటి? ప్రొనౌన్. వాట్ ఈస్ అ ప్రొనౌన్ హియర్? నౌన్. సారీ, వాట్ ఈస్ అ ప్రొనౌన్ హియర్? యూ. ఓకే, యూ ఈజ్ అ ప్రొనౌన్. సో ఈ ప్రొనౌన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకొని ఇక్కడ రాసుకోవడమే, సింపుల్. ఓకే, ఒకవేళ సపోజ్ మనకి ఇక్కడ ఎవరైనా నేమ్ ఉంటే అప్పుడు ఆ నేమ్కి సంబంధించిన ప్రొనౌన్, రెస్పెక్టివ్ ప్రొనౌన్ని వాడాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వాడు ప్రొనౌన్ ఇచ్చేసాడు కాబట్టి సింపుల్గా ప్రొనౌన్ని అక్కడ రాసేసుకోవడమే. ఓకే, సో పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఓకేనా, see the example. She is not learning English. She is not learning English. ఇక్కడ ఏంటి? నాట్ అనే వర్డ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి నెగిటివ్ అయింది. అర్థమవుతుందా? సో నెగిటివ్కి ఏం రాయాలి? మనం పాజిటివ్ రాయాలి. నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి? ఈ నాట్ని తీసేసేయాలి. సో ఈ ఈజ్ని తీసుకొచ్చి ఈ హెల్పింగ్ వర్బ్ పొజిషన్లో రాయాలి. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? షీ వచ్చేసరికి అక్కడ రాసేసి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయడమే. అంటే సింపుల్గా వాట్ ఈస్ అ క్వశ్చన్ ట్యాగ్? వాట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్? హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్. ఓకే, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్ అండ్ దెన్ క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాలి. దిస్ ఈజ్ అ స్ట్రక్చర్. రెండు కావాలి మనకి క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి. ఏంటది? హెల్పింగ్ వర్బ్, మరొకటి ఏంటి? ప్రొనౌన్. సరే, రెండే కావాలి కాబట్టి అసలు మనకి ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి? మనం వర్బ్ చాప్టర్లో నేర్చుకున్నాం ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో. ఈ హెల్పింగ్ వర్బ్స్కి నాట్ యాడ్ చేస్తే ఎలా ఫామ్ అవుతాయి? మనకు కావాల్సింది కాంట్రాక్టెడ్ ఫామ్ మాత్రమే. క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా షార్ట్ ఫామ్సే. ఓకే, మళ్ళీ దాన్ని లెందీగా చేయొద్దు, అది ఇంకొక పెద్ద క్వశ్చన్ లాగా చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ కామా అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్ ఇలా చేయొద్దు. ఈ షీ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంత పెద్ద క్వశ్చన్ ట్యాగ్ అవసరమే లేదు, చిన్నది. ఓకే, షార్ట్ ఫామ్. క్వశ్చన్ ట్యాగ్ అంటేనే షార్ట్, ఓన్లీ జస్ట్ టు ఆస్క్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి. సరే, హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. అసలు హెల్పింగ్ వర్బ్స్ని ఎలా ఫామ్ చేయాలి? హెల్పింగ్ వర్బ్స్ పాజిటివ్ ఉంటే మనం ఏం చేయాలి? నెగిటివ్ రాయాలి కదా. అంటే నెగిటివ్ రాయాలంటే ఏం యాడ్ చేయాలి? నాట్ యాడ్ చేయాలి. సరే, యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం వర్బ్ చాప్టర్లో హెల్పింగ్ వర్బ్స్ నేర్చేసుకున్నాం. ఏంటవి? డూ ఫార్మ్స్ నేర్చుకున్నామా? ఎస్. అండ్ దెన్ బీ ఫార్మ్స్ కూడా నేర్చేసుకున్నాం. అండ్ దెన్ హ్యావ్ ఫార్మ్స్. ఓకే, రైట్. సీ హియర్, హెల్పింగ్ వర్బ్స్లో మనకి 3 రకాలు నేర్చుకున్నాం. ఒకటేంటి? బీ ఫార్మ్స్, సెకండ్ వన్ డూ ఫార్మ్స్, థర్డ్ వన్ హ్యావ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ ఏమేమి వస్తాయి? డూ, డస్ అండ్ దెన్ డిడ్. ఓకే, డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ ఏమేమి వచ్చాయి? హ్యావ్, హ్యాజ్, హ్యావ్ అండ్ దెన్ హ్యాడ్. అండ్ దెన్ బీ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. ఓకే, సరే, ఇవన్నీ ఏంటి? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. ఇవన్నీ ఏంటి? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. మనం వర్బ్ చాప్టర్లో హెల్పింగ్ వర్బ్స్ అనేవి 2 రకాలుగా క్లాసిఫై అయ్యాయి. ఒకటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, ద అదర్ వన్ ఈస్ మోడల్స్ అని మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. దీనికి నేను ఏం చేశాను? నాట్ అనే వర్డ్ని యాడ్ చేసేసాను. ఓకే, నాట్ అన్న వర్డ్ని యాడ్ చేశాను. ఎందుకు? నెగిటివ్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ ఉంటే నెగిటివ్ చేయాలి కదా. సో నాట్ అని యాడ్ చేస్తే ఎలా మారిందో చూడండి.
డూ ప్లస్ నాట్ కాస్త ఎలా మారింది, డోంట్గా మారింది. ఓకే, డోంట్గా మారింది. మళ్ళీ డూ నాట్ అని రాయకూడదు. ఓకే, నువ్వు ఎంత సాధ్యమైతే అంత కాంట్రాక్ట్ చేయాలి, అంత చిన్నగా చేసేసేయాలి. సో డోంట్. డజ్ ప్లస్ నాట్ ఏమవుతుంది, డజంట్ అవుతుంది. డిడ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది, డిడింట్ అవుతుంది. హ్యాజ్ ప్లస్ నాట్ కాస్త హ్యాజంట్ అవుతుంది. హ్యావ్ ప్లస్ నాట్ కాస్త హ్యావింట్ అవుతుంది. హ్యాడ్ ప్లస్ నాట్ కాస్త హ్యాడింట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఏంటి, ఈజ్, ఆర్, యామ్, వాస్, వర్, రైట్. సో ఈజ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది, ఇజింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, యామ్ ప్లస్ నాట్ కాస్త ఇక్కడ మనకి డౌట్. సి, ఇవన్నీ ఈజీగా ఉన్నాయి కదా, జస్ట్ నాట్ అని యాడ్ చేసి కంప్రెస్ చేసి రాసేసాం. కానీ ఇక్కడ చూడండి, యామ్ ప్లస్ నాట్ యామింట్, ఏమింట్ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, సో యామ్ ప్లస్ నాట్ ఏంటంటే ఆరింట్. ఓకే, ఆరింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. యామ్ ప్లస్ నాట్ యామింట్ కాదు, ఆరింట్ మాత్రమే. ఓకే, ఆరింట్ గుర్తుపెట్టుకోండి. యామింట్ అనేది అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు. రైట్, నెక్స్ట్ చూడండి, ఆర్ ప్లస్ నాట్ ఏంటి, ఆరింట్. ఆర్ ప్లస్ నాట్ ఏంటి, అంటే ఆరింట్ అనేవి రెండింటికి వచ్చాయి. ఓకే, యామ్ ప్లస్ నాట్కి వచ్చింది, అండ్ దెన్ ఆర్ ప్లస్ నాట్ ఆబ్వియస్గా ఈజీ గుర్తే ఉంటుంది, కానీ యామ్ ప్లస్ నాట్ అనేది గుర్తుండదు. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, వాజ్ ప్లస్ నాట్ కాస్త ఎలా మారింది, వాజెంట్గా మారింది. అండ్ దెన్ వర్ ప్లస్ నాట్ వరెంట్గా మారింది. ఓకే, ఇవన్నీ ఏంటి, హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మెయిన్గా దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి, యామ్ ప్లస్ నాట్ పైననే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది కొంచెం ఎక్సెప్షనల్ లాగా మనకు అనిపిస్తుంది, అంటే ఇవన్నీ రెగ్యులర్ ఫ్యాషన్లో ఉన్నాయి, ఒకటి కొంచెం తేడాగా కనిపిస్తుంది, అవునా. సో యామ్ ప్లస్ నాట్ ఏంటి, ఆరెంట్. నెక్స్ట్ వద్దాం చూడండి, నెక్స్ట్ కేటగిరీ ఏంటి, మోడల్ వర్బ్స్. ఓకేనా, దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఇన్ ద హెల్పింగ్ వర్బ్స్. ఓకే, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఫస్ట్ టైప్, సెకండ్ వచ్చేసరికి మోడల్. మోడల్స్ అంటే ఏంటి, మోడల్స్ అంటే క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, విల్, షల్, షుడ్, వుడ్, ఇవన్నీ కూడా. రైట్, ఇక్కడ చూడండి, క్యాన్కి నాట్ యాడ్ చేస్తే ఎలా ఫామ్ అయింది, కాంట్. ఓకే, కుడ్కి నాట్ యాడ్ చేస్తే ఎలా ఫామ్ అయింది, కుడింట్. ఓకే, నెక్స్ట్ చూడండి, మే నాట్ని కంప్రెస్ మనం చేయలేము, మే నాట్ని మెయింట్ కాదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ మే నాట్ మాత్రమే అనాలి, దాన్ని కంప్రెస్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ చూడండి, మైట్ ప్లస్ నాట్, మైంట్. ఓకే, మైట్ ప్లస్ నాట్, మైటెంట్. నెక్స్ట్ చూడండి, మస్ట్ ప్లస్ నాట్. ఓకే, ఇది ఇంపార్టెంట్, మస్ట్ ప్లస్ నాట్. ఓకే, మస్ట్ ప్లస్ నాట్, మజెంట్. ఓకే, మజెంట్. మస్ట్ ప్లస్ నాట్ ఏంటి, మజెంట్. నెక్స్ట్ చూడండి, విల్ ప్లస్ నాట్, వోంట్. విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది, వోంట్. నెక్స్ట్ చూడండి, షల్ ప్లస్ నాట్ కూడా ఇంపార్టెంటే. షల్ ప్లస్ నాట్ షలింట్ కాదు, ఇట్స్ షాంట్. ఏమంటారు దాన్ని, షాంట్ అంటారు, షాంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, వుడ్ ప్లస్ నాట్ ఇస్ వుడెంట్. వుడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది, వుడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, షుడ్ ప్లస్ నాట్ కాస్త ఎలా అవుతుంది, షుడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆట్ 2 ప్లస్ నాట్ వచ్చేసరికి ఆటెంట్ అవుతుంది. ఆట్ 2 ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆటెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ లాస్ట్ మీకు కనిపించట్లేదు కదా, 11th చాలా ఇంపార్టెంట్, యూజ్డ్ టు. ఓకే, యూజ్డ్ టు అని వస్తే ఏం రాయాలి, చాలా ఇంపార్టెంట్. యూజ్డ్ టుకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డిడింట్ అవుతుంది. ఓకే, డిడింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకు అసలు డిడింట్ ఎలా ఫామ్ అయింది, ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని చూడండి. ఐ యూజ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అని అంటే ఏంటి, అప్పట్లో నేను తొందరగా లేసేదాన్ని అని అర్థం. అంటే ఏంటి, అది పాస్ట్ హ్యాబిట్, అప్పట్లో లేస్తుండే. ఓకే, 4 o'clock అప్పట్లో నేను లేచి న్యూస్ పేపర్ చదవడం అలా చేస్తుంది, కానీ ఇప్పుడు నేను ఏం చదవట్లేదు అలా. ఓకే, అంటే యూజ్డ్ టు అనేది దేనికి వాడతాము అంటే పాస్ట్ హ్యాబిట్స్కి వాడతాము. దేనికి వాడాలి, పాస్ట్ హ్యాబిట్స్. ఓకే, రెగ్యులర్గా యూజ్ చేసే యాక్టివిటీస్కే వాడతాం, కానీ అవి పాస్ట్ అయి ఉండాలి, అందుకే పాస్ట్ హ్యాబిట్స్కి. సరే, అది పాస్ట్ హ్యాబిట్స్ కదా, ఇప్పుడు దానికి నెగిటివ్ చేయాలంటే డిడింట్ అవుతుంది. డిడింట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, డిడ్ అన్నా కూడా పాస్టేగా. ఎస్, సో అట్లా మీరు లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. సో యూజ్డ్ టు అంటే ఏంటి, యూజ్డ్ టు ప్లస్ నాట్ ఈస్ ఈక్వల్ టు డిడింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిడింట్. ఇక్కడ ఈ చార్ట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటి యామ్ ప్లస్ నాట్. ఓకే, యామ్ ప్లస్ నాట్ ఏంటి, ఆరెంట్, ఇది ఇంపార్టెంట్. అండ్ దెన్ మే ప్లస్ నాట్కి మనకి మే ప్లస్ నాట్కి మనకి కాంట్రాక్షన్ ఫామ్ లేదు, మే నాట్ మాత్రమే. అండ్ దెన్ షెల్ ప్లస్ నాట్ షెల్లింట్ కాదు, ఇట్ ఈస్ షాంట్. అండ్ దెన్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యూజ్డ్ టు ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ చార్ట్లో మొత్తానికి చూసుకుంటే యూజ్డ్ టు ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, అదే అడగచ్చు. ఓకే, సో యూజ్డ్ టు ప్లస్ నాట్ ఏమవుతుంది అంటే డిడింట్ అవుతుంది. ఇవేంటి, హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ చూడండి, సరే
క్వశ్చన్ ట్యాగ్స్ ఇప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్స్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ క్వశ్చన్ మార్క్ కదా, హెల్పింగ్ వర్బ్ అంతా చూసేస్తాము. నెక్స్ట్ ప్రొనౌన్స్ చూద్దాం. ప్రొనౌన్స్ ఒకవేళ సపోజ్ సెంటెన్స్లో ఆల్రెడీ వాడు ప్రొనౌన్ ఇచ్చేసాడు. సి వాట్ ఈస్ ఐ అండ్ వి, ఐ అండ్ వి ఏంటి ఫస్ట్ పర్సన్ అవునా, యూ ఏంటి సెకండ్ పర్సన్, నెక్స్ట్ హీ షీ ఇట్ దే ఏంటి థర్డ్ పర్సన్. ఇవన్నీ ఏంటి ప్రొనౌన్స్. ఆల్రెడీ ప్రొనౌన్స్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్ తీసుకోవచ్చు, అవే తీసుకోవచ్చు, ప్రొనౌన్సే తీసుకోవచ్చు. ఒకవేళ క్వశ్చన్లో ఇస్తే, క్వశ్చన్లో ప్రొనౌన్ ఇవ్వకుండా నౌన్ ఇచ్చాడు అనుకోండి, నౌన్ ఇస్తే ఏమేమి తీసుకోవాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అన్నాడు, బాయ్స్ నౌనేగా, ఎస్ కామన్ నౌన్. ఒకవేళ బాయ్స్ ఇస్తే ఏం తీసుకోవాలి, బాయ్స్ అనేది ఏంటి ప్లూరల్ కాబట్టి దే తీసుకున్నాం. ఎస్, సో బాయ్స్కి ఏం తీసుకోవాలి, దే తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి గర్ల్స్కి కూడా దేనే, చాలామంది కాబట్టి దే, రైట్. ఒకవేళ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది దిస్ అని ఉందనుకోండి, దిస్ లేదా దట్, దట్ జనరల్గా దేనికి వాడతాము, థింగ్స్కే కదా, దిస్ ఇస్ అ బాల్ అని అంటాం, అంటే థింగే కదా. సో దిస్ దట్ కాబట్టి థింగ్స్, కాబట్టి థింగ్స్కి సంబంధించిన ప్రొనౌన్ ఏమవుతుంది, ఇట్టే అవుతుంది. సో దిస్ దట్కి ఏం వాడతాము, ఇట్ వాడతాము. నెక్స్ట్ చూడండి, పేరు పర్టికులర్ నేమ్ ఇచ్చారనుకోండి, లైక్ మోనికా, అర్జున్, కార్తిక్ అలా ఇస్తే వాళ్ళకి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మోనికాకి షీ వాడతాం, అర్జున్కి ఏం వాడతాం, హీ వాడతాం, రైట్. నెక్స్ట్ చూడండి, ఇవి ఇంపార్టెంట్. సి వీటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్ చాప్టర్లో మనకి క్లాసిఫికేషన్ ఉంటుందన్నమాట. సి ఎవ్రీ వన్, everybody, someone, somebody, no one, nobody. Okay, everyone, everybody, someone, somebody, no one, nobody. Everyone is listening to my class అని చెప్పాను అనుకోండి. ఎవ్రీవన్ అంటే ఎవరు వింటున్నారు, ఎవరైనా మనం పేర్లు చెప్పగలుగుతామా, చెప్పలేము. అంటే ఏంటి, డెఫినెట్గా వీళ్ళే వింటున్నారని నువ్వు చెప్తావా, చెప్పలేవు. అంటే ఇండెఫినెట్, దాన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని ఏమంటారు, ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఓకే, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే, నౌ లిజన్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్, ఓకే, ఇవి ప్రొనౌన్స్ కాబట్టి మరి ప్రొనౌన్స్ కదా, ప్రొనౌన్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలా, కాదు. లిజన్, వీటన్ని చూడండి, ఈ ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, నో వన్, నోబడి అనేవి పర్సన్స్కేగా ఉపయోగించేది, పర్సన్స్కే కదా, పర్సన్స్. ఓకే, పర్సన్స్కి ఉపయోగిస్తాం కాబట్టి వీటికి ఏం తీసుకోవాలి అంటే దే తీసుకోవాలి. ప్లూరల్ ఫామ్ ఇది, ఓకేనా, దే తీసుకోవాలి, రైట్. అవి మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను చెప్తాను అసలు దే ఎట్లా వస్తుంది, దే ముందు యూస్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి అనేది మనం క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు చూద్దాం. సో ఇది అర్థమవుతుంది కదా, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఇవన్నీ ఏంటి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్. వీటికి క్వశ్చన్ ట్యాగ్లో ఏం రావాలి అంటే దే రావాలి, రైట్. నెక్స్ట్ చూడండి, అలా కాకుండా సెంటెన్స్లో దీస్, దోస్తో మొదలైంది అనుకోండి. ఓకే, దీస్ ఆర్ పీపుల్, ఓకే, లేకపోతే దీస్ ఆర్ యాపిల్స్, దోస్ ఆర్ మ్యాంగోస్ అని అన్నాం అనుకోండి. అప్పుడు ఇవన్నీ ఏంటి, ప్లూరలేగా, ప్లూరల్ సంబంధించిన ప్రొనౌన్ ఏంటి, దేనే. సో అందుకే దేనే యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వస్తువులకి యూస్ చేస్తాం. ఓకేనా, వస్తువులకు కానీ లేకపోతే ఏదైనా ఐడియాకి కానీ యూస్ చేసి చూడండి. సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, థింగ్, ఓకే, ఎవ్రీథింగ్, సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్. ఈ కేసులో మనం ఏం యూస్ చేయాలి అంటే ఇట్ అని యూస్ చేయాలి. ఓకేనా, ఇట్ యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఒకవేళ సెంటెన్స్ దేర్తో మొదలైంది అనుకోండి. ఓకే, ఒకవేళ సెంటెన్స్ దేర్తో మొదలైతే ప్రొనౌన్ కూడా దేరే, సింపుల్. దేర్తో మొదలైతే దేరే. వన్తో మొదలైంది అనుకోండి, వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ అని అన్నాము. ఓకే, వన్తో మొదలైంది, సో అప్పుడు యూస్ చేసే ప్రొనౌన్ కూడా వన్నే. ఓకే, దేర్తో మొదలైతే దేరే, వన్తో మొదలైతే వన్నే. అవన్నీ ఏంటి అంటే మనం ఎగ్జాంపుల్స్ చూస్తే కానీ అర్థం కాదు. లాస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ. ఓకే, ద బేబీ ఈజ్ క్రయింగ్. నా బేబీకి హీ వాడాలనా, షీ వాడాలనా, ఏది వాడాలి, బేబీకి ఏ వాడాలి, హీ వాడకూడదు, షీ వాడకూడదు, ఏం వాడాలి, ఇట్ వాడాలి. ఇట్ చాలా చాలా ఇంపార్టెంట్. బేబీకి ఏం వాడాలి, ఇట్ వాడాలి. జెండర్ స్పెసిఫికేషన్ అనేది అప్పటికి చెయ్యం కాబట్టి బేబీకి జస్ట్ ఏం వాడాలి, ఇట్ అనే వాడాలి. అర్థమవుతుంది కదా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, బేబీకి ఇట్ వాడాలి. ఓకే, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్మన్, సంబడి, వీటన్నిటికి ఏం వాడతాము, దే వాడతాము. అర్థమవుతుందా. అలాగే థింగ్స్ వచ్చాయనుకోండి, ఇట్ వాడతాము. దీస్, దోస్ వస్తే మళ్ళీ దేనే వాడతాము. ఒకవేళ దేర్తో మొదలైతే దేరే వాడతాము, వన్తో మొదలైతే వన్తోనే రాయాలి ప్రొనౌన్. బేబీ అని అంటే ఇట్. ఓకే, సింపుల్. సో వీ హ్యావ్ ఆల్ ద వెపన్స్. అంటే ఒక క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి కావాల్సినవి రెండు. ఒకటి హెల్పింగ్ వర్బ్, ప్రొనౌన్. హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఫామ్ చేయాలో చూసాం ఒక టేబుల్లో, అండ్ అనదర్ టేబుల్లో ప్రొనౌన్స్ ఎలా యూస్ చేయాలో కూడా చూసాం. ఈ రెండు ఉన్నాయి కదా. విత్ ఆల్ దీస్ వెపన్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. చూడండి,
సి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఇవన్నీ మనం నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది. చూడండి ఫస్ట్ వన్, ఐ యామ్ యాన్ ఇండియన్. ఓకే, ఐ యామ్ యాన్ ఇండియన్. మీరు ఎప్పుడూ కూడా క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకునేటప్పుడు ఒకటి ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అదేంటంటే సీ దిస్, ఈ మైండ్ మ్యాపింగ్ని ఫాలో కావాలి. ఓకేనా, ఈ మైండ్ మ్యాపింగ్ని ఫాలో కావాలి. లేదు మేము డైరెక్ట్గా చేస్తామంటే చేయొచ్చు, కానీ ఎప్పుడైతే టఫ్గా వస్తాయనుకోండి, ఎక్సెప్షన్స్ వస్తాయి, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఇలాగే ప్రాక్టీస్ చేసామనుకోండి ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది. ఓకే, ఈ మైండ్ మ్యాపింగ్ ఏంటి? సి, ఈ ఆరో మార్క్ ఏంటి? వాట్ ఈస్ దిస్ కర్వ్? ఈ కర్వ్ దేని గురించి? హెల్పింగ్ వర్బ్. ఎందుకు చూడండి, ఇక్కడ ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, అవునా? ఇక్కడ ఏముంటుంది? వర్బ్ ఉంటుంది. అది కూడా ఏంటి? హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సీ ద ఫస్ట్ ఆరో ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ సబ్జెక్ట్ అంటే ప్రొనౌన్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, అయిపోయింది. అందుకనే మనం ఇలాంటి కర్వ్స్ నేర్చుకోవాలి. ఆ కర్వ్స్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. అదే మెథడ్లో చేద్దాం ప్రతి ఎగ్జాంపుల్ కూడా. ఐ యామ్ యాన్ ఇండియన్. ఓకే, ఐ యామ్ యాన్ ఇండియన్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఇచ్చింది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా అని కనుక్కోవాలి. ఇచ్చింది పాజిటివా నెగిటివా? నెగిటివ్ అయితే కాదు, నాట్ ఏమైనా ఉందా? లేదు. సో దిస్ ఇస్ పాజిటివ్ కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి? నెగిటివ్ కావాలి. పాజిటివ్ని నెగిటివ్ చేయాలంటే సింపుల్గా మనం ఏం చేయాలి? నాట్ని యాడ్ చేయాలి, అవునా? నాట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, యామ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? యామింట్ కదా? కాదు. అసలు యామింట్ అనే వర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉందా? లేదు. సో యామ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? ఆరెంట్. ఓకే, ఆరెంట్. నెక్స్ట్ ఏం చేస్తాము? ఇచ్చిన ప్రొనౌన్ ఐ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తాం. ఓకేనా, ఆరెంట్ ఐ. సో దిస్ ఇస్ అ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ అ టీచర్. ఇచ్చింది పాజిటివా నెగిటివా? పాజిటివే. నాట్ అయితే లేదు కాబట్టి ఇది పాజిటివే. సో ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ చేయాలంటే మనం ఏం చేస్తాము? నాట్ అని యాడ్ చేస్తాం. ఓకే, నాట్ని యాడ్ చేయాలి. ఓకే, నౌ ఈజ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? ఇజంట్ అవుతుంది. ఓకే, ఇజంట్. నెక్స్ట్ ఏం చేస్తాము? ఈ ప్రొనౌన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, షీ. సో ఇజంట్ షీ ఈజ్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూడండి, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఎందుకు? చూడండి, నాట్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇచ్చింది ఏంటి? నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? దాన్ని పాజిటివ్ చేయాలి. ఎలా చేస్తాము? నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎలా చేస్తాము? సింపుల్గా ఈ నాట్ని తీసేద్దాం, కన్సిడర్ చేయకూడదు. సో ఏముంది మరి ఇక్కడ? ఆర్ ఉంది. ఆర్ని అలాగే రాయండి, ఆర్. ఓకే, ఆర్. నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి? యూ. సో అందుకే యూ రాసేస్తాం. అర్థమవుతుందా? సో ఆర్ యూ క్వశ్చన్. సో యూ ఆర్ నాట్ మై ఫ్రెండ్, ఆర్ యూ ఇస్ అ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ఈ ఇచ్చిన అన్ని ఎగ్జాంపుల్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు. మనకి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది హెల్పింగ్ వర్బ్. మరి ఉందా హెల్పింగ్ వర్బ్ ఉందా ఇందులో? లేదు. చూడండి, వి ప్లే క్రికెట్. ప్లే అనేది ఏంటి? హెల్పింగ్ వర్బా? కాదు, మెయిన్ వర్బ్. ఇది ఏంటిది? మెయిన్ వర్బ్. మనకి మెయిన్ వర్బ్ రాస్తామా క్వశ్చన్ ట్యాగ్లో? నో, మెయిన్ వర్బ్ రాయం, ఓన్లీ హెల్పింగ్ వర్బే రాస్తాం. సరే, మరి మెయిన్ వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ మాత్రమే కావాలి మనకి, అవునా? ఏం చేద్దాము అంటే ఈ మెయిన్ వర్బ్లో నుంచి మనం హెల్పింగ్ వర్బ్ని తెచ్చుకుందాం. ఎలా తెచ్చుకుందాం అంటే స్ప్లిట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్రిపేర్స్ బిర్యానీ. ఓకేనా, నా ఇదేంటి? మెయిన్ వర్బ్. ఎస్ అవునా? మెయిన్ వర్బ్. దీన్ని ఏం చేస్తాం? మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే చూడండి, ప్రిపేర్స్ అనేది సింగులరా ప్లూరలా? సింగులరే. ఎందుకు సింగులర్? ఈఎస్ వచ్చింది చూడండి, ఎస్ వచ్చింది. ఈఎస్ వస్తే సింగులర్ సౌండ్ అని గుర్తుపట్టమని చెప్పాను, అవునా? వచ్చింది కాబట్టి. సో ప్రిపేర్స్ ఎస్ ఉంది కాబట్టి ఈ ఎస్ని తీసేసి మనం ఇక్కడ డస్ అని రాసుకోవాలి. ఓకేనా, డస్. మరి మిగిలింది ఏంటి? ప్రిపేర్. ఓకే, ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఒక్క మెయిన్ వర్బ్ మాత్రమే ఉండే. నేనేం చేశాను? హెల్పింగ్ వర్బ్ అండ్ దెన్ మెయిన్ వర్బ్ తీసుకున్నాను. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి, సో హీ ప్రిపేర్స్ బిర్యానీ. ఈ మెయిన్ వర్బ్లో నుంచి నేను ఒక హెల్పింగ్ వర్బ్ లాగాను అండ్ దెన్ మెయిన్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఉంది. కానీ మనకేం కావాలి? ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే సింపుల్గా ఈ హెల్పింగ్ వర్బ్ కావాలి, అవునా? సో ఇచ్చింది పాజిటివా నెగిటివా? పాజిటివే. సో పాజిటివ్ కాబట్టి దీన్ని నెగిటివ్ చేయాలంటే సింపుల్గా ఏం యాడ్ చేయాలి? నాట్ యాడ్ చేయాలి. నాట్ యాడ్ చేయాలి కాబట్టి దీనికి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డజంట్. ఓకేనా, డజంట్ అవుతుంది. అండ్ దెన్ ప్రొనౌన్ ఏముంది? హీ. యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకోండి, హీ.
ఓకే, నెక్స్ట్ చూడండి, వి ప్లే క్రికెట్. ఈ వి ప్లే క్రికెట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. కానీ మనకు కావాల్సింది హెల్పింగ్ వర్బ్. మనం ఏం చేద్దామంటే దీనిలో నుంచి మనము హెల్పింగ్ వర్బ్ని బయటికి లాగుదాం. సి డూ హెల్ప్. హెల్ప్ అన్నా డూ హెల్ప్ అన్నా ఒక్కటే. ఓకే, ఎస్సీఎస్ ఫార్మ్స్ ఉన్నాయా? లేవు. సో డస్ అంటే ఇక్కడ ఎస్ ఉంటేనే మనం డస్ రాసుకోవాలి, ఇక్కడ ఏమీ లేకపోతే జస్ట్ డూ రాసుకోవాలి. అర్థమవుతుందా? సో డూ ప్లే. రైట్, దిస్ ఈజ్ పాజిటివ్. మనకేం కావాలి? నెగిటివ్. సో ఏం చేయాలి? దీనికి నాట్ యాడ్ చేయండి. నాట్ యాడ్ చేసి ఇక్కడ రాసుకోండి డోంట్. ఓకే, డోంట్. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్? వి. డోంట్ వి క్వశ్చన్ మార్క్. అయిపోయింది. రైట్, నెక్స్ట్ చూడండి, దే వెంట్ టు పిక్నిక్. వెంట్ అంటే ఏంటి? వెంట్ అంటే పాస్ట్ కదా, అవునా? సో దీన్ని మెయిన్ వర్బ్ ఇది. ఇప్పుడు ఇందులో నుంచి నేను హెల్పింగ్ వర్బ్ బయటికి తీస్తాను. ఎలా తీస్తాను చూడండి. డిడ్ అంటే పాస్ట్. పాస్ట్కి సంబంధించిన డూ ఫార్మ్స్ ఏముంటాయి? డిడ్, అవునా? సో డిడ్ నేను ఇలా రాశాను. డిడ్ రాసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను వెంట రాయకూడదు. ఏమని రాయాలి? బేస్ ఫామ్ రాయాలంటే V1 రాయాలంటే డిడ్ గో. ఓకే, సో డిడ్ గో అన్నా వెంట అన్నా ఒక్కటే. ఇదంతా స్ప్లిట్టింగ్ ప్రాసెస్. రైట్, సో దే వెంట్ టు పిక్నిక్ని ఎలా రాస్తాము? దే డిడ్ గో టు పిక్నిక్ అని రాస్తాము. ఓకే, సో నేను ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని తెచ్చాను. సో ఇది పాజిటివ్ కాబట్టి దీన్ని నెగిటివ్ చేయాలి. డిడ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? డిడెంట్ అవుతుంది. ఓకే, డిడెంట్. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? దే. సో డిడెంట్ దే. డిడెంట్ దే ఈజ్ అ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్. ఓకే, సో దే వెంట్ టు పిక్నిక్ కాస్త ఎలా మారుతుంది? డిడెంట్ దేగా మారుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం ఓన్లీ 6 ఎగ్జాంపుల్స్ మాత్రమే చూసాం కదా. మిగతా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అండ్ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం.